Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుంటే పవన్ 15 ఏళ్ల పొత్తు సంగతి ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చేశారు. రాబోయే 15 సంవత్సరాలు అంటే ఇంకో 2 ఎన్నికల పాటు తాను తెలుగుదేశం పార్టీతో పొత్తు ద్వారానే ఎన్నికలకు వెళతానంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. మరోసారి తన కార్యకర్తల సమావేశంలో పార్టీని బలోపేతం చేయడానికి అంటూ పెట్టుకున్న సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కుండ బదలగొట్టారు. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా పొత్తులు వ్యూహాల గురించి ఎన్నికలప్పుడు చూసుకుంటామని అంటుంది, కానీ ఇలా 10 ఏళ్లు పొత్తులో ఉంటాం, 15 ఏళ్లు పొత్తులో ఉంటామంటూ ప్రకటించుకోదు. పవన్ కళ్యాణ్ రాజకీయం చాలా ప్రత్యేకమంటూ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వీరాభిమానులు చెబుతూ ఉన్నారు. బహుశా ఆ ప్రత్యేకం ఇదే కాబోలు. పొత్తులు వ్యూహాలు ఎన్నికలప్పుడని, ఆ తర్వాత అంతా పార్టీని బలోపేతం చేసుకోవడం మీదే దృష్టి అని అనేక మంది కాకలు తీరిన రాజకీయ నేతలు చెబుతూ ఉంటారు. ఎవరి వరకు వద్దు, పవన్ కళ్యాణ్కు ఆదర్శ నేత వరుస అయ్యే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును పరిశీలించినా ఈ విషయం పవన్ కళ్యాణ్కే బోధపడవచ్చు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలలో ఎవరితో పొత్తుతో వెళతారు అని అడిగితే ఏ చిలక జోస్యం వాడు కూడా సమాధానం ఇవ్వలేడు. అలా ఉంటాయి చంద్రబాబు పాలిటిక్స్. ఆయన వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కాంగ్రెస్తో జట్టు కట్టినా కించిత్ ఆశ్చర్యం లేదు. ఆయన అభిమానులకు కూడా అలాంటి విషయాలలో ఆశ్చర్యాలు ఉండవు. కమ్యూనిస్టులు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, ఇలా గత 20 సంవత్సరాల రాజకీయాన్ని పరిశీలిస్తే చంద్రబాబు జట్టు కట్టని పార్టీ అంటూ ఏదీ లేదు. కొన్ని పార్టీలతో ఒకసారి జట్టు కట్టి మళ్ళీసారికి వారిని శత్రువులుగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళి ఆ తర్వాతి పర్యాయం వారితో జట్టు కట్టిన చరిత్ర కూడా ఉంది. ఇలాంటి చరిత్రే చంద్రబాబు విషయంలో వచ్చేసరికి రిపీట్ అయినా పెద్ద ఆశ్చర్యం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి చావు దెబ్బ తగిలి ఆ తర్వాత యూపీ ఎన్నికలలో ఝలక్ తగిలితే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి చంద్రబాబు తన వ్యూహాలను సమీక్షించుకుంటారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. మోడీని 15 ఏళ్ల పాటు చూసిన అనంతరం ఇక చాలని ఉత్తరాది జనాలు అనుకుంటున్నారనే సంకేతాలు అందితే మళ్ళీ మోడీ రాష్ట్రానికి మోసం చేశాడంటూ పాట అందుకోవడం చంద్రబాబుకు చిటికెలో పని. ఏదో ఒక సాకు పట్టుకొని ఏ సాకు దొరకకపోతే తనే ఒక సాకును సృష్టించి నల్ల చొక్కాలు వేసుకుని రాజకీయానికి మసిపూసి మారేడుకాయ చేయగలడు చంద్రబాబు. మరి చంద్రబాబును చూసి రాజకీయం నేర్చుకున్నట్టుగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు ఒక్కో ఎన్నికలలో ఒక్కో రూపం ప్రదర్శించారు. 2009 ఎన్నికలలో చంద్రబాబును తిట్టారు. 2014 ఎన్నికలలో చంద్రబాబును ప్రశంసించారు. 2019 ఎన్నికల నాటికి మళ్లీ తిట్టారు. తన తల్లిని తిట్టారంటూ వాపోయారు. 2024 నాటికి మళ్లీ చంద్రబాబును భుజానికి ఎత్తుకున్నారు. ఇలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు దొందే. అయితే ఇలాంటి తత్వాన్ని తనే స్వయంగా కలిగి ఉండి అలాంటి తత్వానికి ఆదర్శ పురుషుడు అయిన చంద్రబాబును ఉద్దేశించి ఇలా 15 ఏళ్ల పొత్తును పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తూ ఉండడం అసలైన కామెడీ. అయినా పవన్ కళ్యాణ్ అధికార కూటమిలోకి వచ్చి ఏడాది అయినా కాలేదు. అంతలోనే ఇలాంటి 15 ఏళ్లు అంటూ భీష్ణ ప్రతిజ్ఞలు ఎందుకో అర్థం కాదు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామంటే పోయేది. ఎటొచ్చి ఈ 15 ఏళ్ల కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో కానీ ఇది పవన్ కళ్యాణ్ బేలతనాన్ని చాటుతున్నట్టుగా ఉంది. దీనివల్ల నష్టం జగన్కు అంటూ తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు ఊగిపోతూ ఉన్నారు. ఇది మరో కామెడీ. పవన్ కళ్యాణ్ ఇలా దీర్ఘకాలిక పొత్తు అంటూ ప్రకటించడం వల్ల నష్టం జనసేనకు అనే విషయాన్ని మాపడానికి వీళ్ళు మధ్యలో జగన్ ప్రస్తావన తెస్తారు. పవన్ ప్రకటన కామెడీ అయిపోకుండా వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. 15 ఏళ్ల సంగతి తర్వాత వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా ఈ 5 ఏళ్ల పాలనపై వ్యతిరేకతను సామూహికంగా మోయాల్సి ఉంటుంది. ఇందులో ఇలాంటి వింత లేదు. వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళు కూటమిగా వెళ్ళినా వేరువేరుగా వెళ్ళినా జనాలు వీళ్లను 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు వచ్చిన వారిగానే ట్రీట్ చేస్తారు. గతంలో చంద్రబాబు ఇలాంటి ఎత్తుగడ ఒకటి వేసి భంగపడ్డారు. 2014 నుంచి 2019 వరకు బీజేపీతో అధికారాన్ని పంచుకుని ఎన్నికల నాటికి బీజేపీ మోసం చేసిందంటూ పాటందుకున్నారు. బీజేపీని బూచిగా చూపి అప్పుడు బయటపడే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అప్పుడు ఏమైందో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి ఎత్తుగడ అట్టర్ ఫ్లాప్ అయింది. కాబట్టి రేపటి ఎన్నికల నాడు చంద్రబాబుకైనా పవన్ కళ్యాణ్కైనా ఒకరినొకరు బూచిగా చూపించే అవకాశాలు లేవు. చావో రేవో కలిసి పోటీ చేయడం తప్ప ఇరు పార్టీలకు గత్యంతరం లేదు. సోలోగా నెగ్గిన చరిత్ర చంద్రబాబుకు లేదు. కూటమిలే ఆయనకు దిక్కు. సోలోగా పోటీ చేస్తే ఎమ్మెల్యేగా అయినా నెగ్గుతానో లేదో అనే భయం పవన్ కళ్యాణ్కు గట్టిగా ఉంది. కాబట్టి ఆయనకు దిక్కు లేదు. వీళ్ళిద్దరూ తప్ప బీజేపీకి ఇంకో గత్యంతరం లేదు. మరి మూకుమ్మడిగా పోటీ చేయక ఇంకో మార్గమేముంది? ఈ మాత్రం దానికి మళ్ళీ 15 ఏళ్లు 20 ఏళ్లు అంటూ భీష్ణ ప్రతిజ్ఞల అవసరం కూడా లేదు. ఇంతకు మించి దిక్కు లేదని గత ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అందుకే జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ అంటూ జబ్బలు చర్చుకున్నా కొత్తగా మరో నియోజకవర్గంలో బలోపేతమయ్యే సీన్ లేదు. తెలుగుదేశం కేటాయించే సీట్లలో మాత్రమే జనసేన ఉంటుంది.
ఇప్పటికే కాదు ఎప్పటికీ అంతే పరిస్థితి అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెబుతూ ఉన్నారు. దీనివల్ల తన పార్టీని నమ్ముకుని పనిచేయాలనే నాయకులకు పవన్ కళ్యాణ్ పూర్తి స్పష్టత ఇస్తున్నారు. తనను నమ్ముకునో జనసేన తరఫున అసెంబ్లీ టికెట్ అనో ఎవరూ టార్గెట్లు పెట్టుకోవద్దని, అలా పనిచేసి ఎన్నికలప్పుడు టికెట్ అంటూ తన మీద ఒత్తిళ్లు రాకుండా పవన్ చూసుకుంటూ ఉన్నారు. రేపటి ఎన్నికలలో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎక్కడ పోటీ చేస్తుంది అంటే అదంతా చంద్రబాబు నిర్ణయిస్తారు, పవన్ కళ్యాణ్ అమలు చేస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ ఊగిపోయే వాళ్ళు కూడా అలాంటి ఆశలను రాబోయే 15 ఏళ్లకు తీసేసుకుంటే మంచిదని కూడా ఆయనే క్లారిటీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి. రేపు ఆయన ఇక చాలనుకుంటే ఆయన కొడుక్కి అవకాశం దక్కుతుంది తప్ప కలలో కూడా ఇంకొకరికి ఆ అవకాశం ఉండదు. అలా కాదు, చంద్రబాబు దిగిపోయి పవన్ కళ్యాణ్కు ఒక ఛాన్స్ ఇస్తారు. ఆ తర్వాత లోకేష్ అనేవారి అమాయకత్వం ఆకాశమంత ఎత్తు, సముద్రమంతా లోతు అనుకోవాలి. కాబట్టి ఈ టర్మ్లో అయితే గీతే లోకేష్ సీఎం అవుతారు, కానీ పవన్ కళ్యాణ్ కలలో కూడా కాడు. ఇది ఎక్కడైనా రాసి పెట్టుకోవచ్చు. జనాలు ఇప్పుడు చంద్రబాబు వేరే పవన్ కళ్యాణ్ వేరే అనుకోవడం లేదు. జరిగిన దానికి జరుగుతున్న దానికి ఇద్దరూ బాధ్యులనే స్పష్టత జనాలకు వచ్చింది. మొదట్లో పవన్ కళ్యాణ్ మంత్రులను వేరే శాఖలను విమర్శించే పనేదో చేశారు. అయితే ఆ తర్వాత అదీ లేదు. ఒకవేళ అదైనా ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ ఏదో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడంటూ ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు మీదకు నెట్టి క్రెడిట్ను పవన్ కళ్యాణ్కు అప్పగించే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆయన ఆ టోన్ కూడా వినిపించడం లేదు. ఇప్పుడు ఎంతసేపు 15 ఏళ్ల పొత్తు మీదే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ 15 ఏళ్ల పొత్తుకు ఒకే ఒక చిక్కు ఉంది. అదే తెలుగుదేశం పార్టీ ధోరణి. పవన్ కళ్యాణ్ ఇలా 15 ఏళ్ళు 20 ఏళ్ళు అని ఎన్నేళ్ల గురించైనా ప్రకటించుకోవచ్చు. అయితే పవన్ అవసరాన్ని టీడీపీ ఫీల్ కావాలి. సోలోగా వెళితే తమకు మళ్లీ ఎదురు దెబ్బ తగులుతుందని టీడీపీ భావించినన్ని రోజులు మాత్రమే పవన్ ఈ పొత్తు పిక్చర్లో ఉంటారు. పవన్ అవసరం లేదని చంద్రబాబు లోకేష్లు ఫీల్ అయ్యారంటే ఈ పొత్తును తుంగలో తొక్కడానికి వారికి ఒక రోజు సమయం చాలు. వారికి ఎప్పుడు ఎలా అనిపిస్తుందో మాత్రం ఎవరూ చెప్పలేరు. ప్రస్తుతానికైతే అవసరం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ వరకు ఈ పార్టీ గౌరవ మర్యాదలు దక్కుతాయి. జనసేన కేడర్ను ఎలా తొక్కాలో కూడా వారికి తెలుసు. దశాబ్దాల పాటు టీడీపీతో పొత్తున పెట్టుకుని బీజేపీ ఏపీలో ఏం బావుకుందో ఎవరికీ తెలియనిది కాదు. అలాంటి జాతీయ పార్టీనే టీడీపీ ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోయి ఏదో ఉన్నట్టుగా అనిపించుకుంటోంది. అలాంటిది టీడీపీ కౌగిలిలో జనసేన బలోపేతం అనేది కూడా కలే. ఇంకో ముఖ్యమైన అంశం, రాబోయే ఎన్నికల నాటికి పొత్తుతో వెళ్ళినా వేరువేరుగా వెళ్ళినా టీడీపీ జనసేన అనేది వేరువేరు కాదు. జనాలు రెండు పార్టీలను వేరువేరు అన్నట్టుగా కాకుండా ఒకటే అన్నట్టుగానే ట్రీట్ చేస్తారు. కొత్తగా 1+1 = 2 కావడం కాదు. 5 ఏళ్లు కలిసి పాలన సాగించిన తర్వాతి ఎన్నికలలో టీడీపీ ప్లస్ జనసేన అంటే 1+1 = 1 మాత్రమే.